సోషల్ మీడియాలో మంటలు రేపుతున్న టాపిక్ ఏంటంటే రేణు దేశాయ్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ క్లాష్. ఈ వీడియోని పూర్తిగా చూడండి. చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇక డీటెయిల్స్ చూద్దాం. తెలుగు వాళ్లకు పవన్ కళ్యాణ్ అంటే దేవుడే. అయితే కొంతమంది ఫ్యాన్స్ అతని మీద ప్రేమను చూపించే పద్ధతి హద్దులు దాటిపోతోంది. పవన్ వ్యక్తిగత జీవితం, ఆయన కుటుంబం, వాటిపైన కూడా ఎవరికీ హక్కు లేని కామెంట్స్ పెడుతున్నారు ఫ్యాన్స్. అందులోనూ ముఖ్యంగా ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ ఎప్పుడూ కూడా ఈ క్రాస్ బోర్డర్ ట్రోలింగ్ బారిన పడుతూనే ఉంది. రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటే వెంటనే నువ్వు మా వదినవే, పవన్ కళ్యాణ్ భార్యవే అంటూ ట్రోల్స్ దాడి చేశారు. దాంతో రేణు తన పెళ్లి ఆలోచన ఆపేసింది, కామెంట్స్ సెక్షన్ని మూసేసింది. కానీ ఆగిపోయిందా అంటే ఆగలేదు. ఫ్యాన్స్ కామెంట్స్ ఇప్పటికీ ఒకరిపైన ఒకరు కామెంట్లు పెడుతూనే ఉన్నారు. ఇటీవలే ఒక ఫ్యాన్ ఇలా రాశాడు, వదిన అఖీరా మా అన్నయ్య కొడుకు, మీరు ఇప్పటికీ మా వదినే, మా అన్నయ్య జీవితంలో మీరు తప్ప వేరెవరిని ఊహించుకోలేం. మొదట ఈ కామెంట్ విన్నప్పుడు కొంత గౌరవంగా అనిపించి ఉండొచ్చు, కానీ దాని వెనుక దాగి ఉన్న మైండ్ సెట్ ఎంత భయంకరమైన మగ అహంకారాన్ని తెలియజేస్తుంది. అయితే రేణు దేశాయ్ మౌనంగా ఉండలేదు. ఫ్యాన్ పైన ఆమె గట్టిగానే ఫైర్ అయింది. మనమంతా 2025లో ఉన్నాం, కానీ ఇంకా చాలామంది మహిళలను తండ్రి లేదా భర్త ఆస్తిగా చూస్తున్నారు. ఆమెకంటూ స్వేచ్ఛ లేదని నమ్ముతున్నారు. ఇది దారుణమని రేణు దేశాయ్ తుపాకీ లాంటి మాటలను పేల్చింది. ఇంకా అక్కడితో ఆగకుండా స్త్రీ స్థానం వంటగదిలో కాదు, స్త్రీ తన స్వయం గౌరవం, స్వేచ్ఛ ఉంది. స్త్రీవాదం అంటే మద్యం తాగి రోడ్ల మీద తిరగడం కాదు, మహిళలను పశువులాగా చూసేవారిని ఛాలెంజ్ చేయడం అని కౌంటర్ ఇచ్చింది రేణు. ఆమె చివర్లో హార్ట్ టచ్ చేసే పాయింట్ చెప్పారు. నేను ఒక ఆడపిల్ల తల్లిని, నేను మాట్లాడకపోతే భవిష్యత్తు తరాల ఆడపిల్లలు కూడా వరకట్న హత్యలు, పరువు హత్యలు అనే చిక్కుల్లో పడతారు. ఇప్పుడు కాకపోయినా రేపు అయినా స్త్రీ ఈ ప్రపంచంలో తన స్థానం సంపాదించుకోవాలి. అదే నా పోరాటం అని రేణు దేశాయ్ అన్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ పోస్టర్ భయంకరంగా వైరల్ అవుతోంది. ఒకవైపు చాలామంది రేణు దేశాయ్ చెప్పింది బంగారం లాంటి మాట, నిజం అని అంటున్నారు. మరికొంతమంది మాత్రం ఫ్యాన్స్ ఎలా ఎగతాళి చేయడం అవసరమా అని రియాక్ట్ అవుతూ వస్తున్నారు. కానీ ఒక్క మాట మాత్రం నిజం, ఈసారి రేణు దేశాయ్ సైలెంట్గా లేదు, రెబల్ అయింది. అంటే ఇకపైన ఎవరు మాట్లాడినా ఆమె ఊరుకోదు అని అర్థమవుతుంది. మొత్తం మీద రేణు దేశాయ్ సమాధానం ఫ్యాన్స్కి గట్టి సౌండ్, సమాజానికి గట్టి గుణపాఠం. అభిమానం బాగానే ఉంటుంది, కానీ అది బౌండరీ దాటితే పీడనమవుతుంది. సో మీ అభిప్రాయం ఏంటి ఫ్రెండ్స్? రేణు దేశాయ్ చెప్పింది సరైందా? ఫ్యాన్స్ హద్దులు దాటుతున్నారా? కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మనం గట్టి డిబేట్ని మొదలు పెడదాం.